హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ రోజు అయితే 2 టాస్కులు జరగబోతున్నాయి. ఆ 2 టాస్కుల వల్ల ఎవరైతే వర్స్ట్ అని కళ్యాణి అన్నారో ఇక నా గేమ్ని చూపిస్తాను అన్నట్టుగా ఈ రోజు మాత్రం 2 టాస్కుల్లో గెలిచి తన యొక్క సత్తాని చాటుకున్నాడనే చెప్పాలి. ఇక ఫస్ట్ గేమ్ వచ్చేసరికి అక్కడ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, దానికి డ్యాన్స్ వేస్తూ ఉండాలి. అది ఆగిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక కలర్ హోల్ని అయితే చెప్తాడనమాట. ఏ కలర్ హోల్ని చెప్పినప్పుడు ఆ హోల్లో నుంచి యువతల సైడ్ నుంచి అవతలకి వెళ్ళాలి ఆ కంటెస్టెంట్. ఇక దాంట్లో వచ్చేసి రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా వాళ్ళని పట్టుకొని లాగుతూ ఉంటారు వెళ్ళకుండా. కానీ ఎవరైతే వీళ్ళందరినీ వదిలించుకొని అవతలకి వెళ్ళిపోతారో వాళ్ళకైతే పాయింట్ వచ్చేస్తుంది. దాంట్లో ఈరోజు కళ్యాణ్ అండ్ తనుజ అయితే ఫస్ట్ ఉన్నారంట. సెకండ్ భరణి గారు, దివ్య. థర్డ్ వచ్చేసి డిమాన్ పవన్, రీతు. ఫోర్త్ వచ్చి సుమన్ శెట్టి గారు, అలాగే శ్రీజ. ఫిఫ్త్ వచ్చేసరికి ఫ్లోరా గారు, అలాగే సంజన గారు. నిజంగా సంజన గారికి మాత్రం చాలా అన్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే ఆమె ఆడిన ఆ యొక్క బెలూన్ గేమ్ నిజంగా చాలా అంటే చాలా చక్కగా, చాలా ఇంట్రెస్ట్గా ఆమె ఏ మిస్టేక్ చేయకుండా ఆడిన దానికి మార్క్స్ ఇవ్వకుండా అన్యాయమే చేశాడనిపించింది. ఎందుకంటే అటువంటి టాస్క్లు అయితే ఆమె ఆడగలరు వాళ్ళిద్దరు. మిగిలిన ఫిజికల్ టాస్క్లు అయితే మేము ఆడలేం కదా బిగ్ బాస్, ఎందుకు ఇలా చేశారని ఆమె ఆ రోజు ఏడ్చింది. ఈ రోజు కూడా చాలా ఏడుస్తుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ వల్ల రెండిట్లో వాళ్ళు లీస్ట్కి వచ్చేసి అందరికంటే లీస్ట్ మార్క్స్ వాళ్ళకే వచ్చాయి కాబట్టి చాలా బాధపడుతుంది సంజన గారు. నిజంగా ఇలా చేసినందుకు మరి మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.